రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి చెందారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. దీనిపైనే తాజాగా ఒమర్ స్పందించారు. పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతిస్పందన స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్లోని పౌరులను కాకుండా కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు. పాక్ మాత్రం అన్యాయంగా జమ్మూ కాశ్మీర్ పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకుందని ఆయన విమర్శించారు. ఇక ఎల్ఓసి వెంట ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు అబ్దుల్లా తెలిపారు. అక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్ చర్యలకు ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పౌరుల భద్రత, వారికి మౌలిక సదుపాయాలు సమకూర్చడం వంటి వాటిపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఎలా ప్రతిస్పందించాలనే దానిపై వారికి అవగాహన కల్పించే అంశాలపై ముందుకెళ్తున్నామని వెల్లడించారు.